నేను మీ స్వాతి అడ్వకేట్. ప్రతి ఆర్గ్యుమెంట్కి డివోర్స్ సొల్యూషన్ కాదు. అలాగే ప్రతి మిస్అండర్స్టాండింగ్కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ యాంగర్ వల్ల బిగ్ అవుతున్నాయి. అలాగే కొన్ని ఈగో వల్ల డేంజరస్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల డిస్టెన్స్ పెరిగిపోతుంది. అదే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే ప్రాబ్లం ఇంకా పెద్దదిగా అవుతుంది, కాంప్లికేటెడ్ అయిపోతుంది. అప్పుడు కోర్టుకి వెళ్ళక తప్పనిసరి పరిస్థితి. ఫ్యామిలీ మ్యాటర్స్ కోర్టుకి వెళ్ళే ముందు మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని విషయాలు ఏంటి అంటే, సమ్టైమ్స్ హానెస్ట్ కన్వర్సేషన్ కొన్ని మంత్స్ పెయిన్ని తగ్గించవచ్చు. అలాగే కౌన్సిలింగ్, మీడియేషన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇవి కోర్టుకి వెళ్ళవలసిన కన్నా ముందు మీరు ట్రై చేయవలసిన ఇంపార్టెంట్ స్టెప్స్. మీరు ఫెయిర్గా డిస్కస్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. వన్స్ కేస్ ఫైల్ అయ్యాక స్ట్రెస్ మాత్రమే కాదు, టైం, మనీ, పీస్ అన్నీ ఎఫర్ట్ అవుతాయి. బట్ రిమెంబర్, అడ్జస్ట్మెంట్కి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అబ్యూస్, హెరాస్మెంట్ ఇలా ఉంటే సైలెన్స్ పనికిరాదు. స్మార్ట్ ఫ్యామిలీస్లో కూడా చాలా రకాల ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, కానీ వాళ్ళు మెచ్యూర్డ్గా వాటిని సాల్వ్ చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనుకుంటే షేర్ చేయండి.